ఎక్కువసేపు ఆ మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాట్లాడితే వాష్రూమ్ లో కూర్చోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మూత్రం వెళ్తుంటే రక్తం కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ దేనికి వస్తాయి? ఇక్కడ పని చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? మూత్ర విసర్జన చెయ్యం, మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటాం. అవునా కాదా? ఎస్, ఆపుకుంటూ ఉంటాం. మా స్టాఫ్ కూడా చెప్తా ఉంటాను. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, నర్సులు కానీ, లేకపోతే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, హాస్పిటల్కే వస్తున్నాం, వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చాలా వరకు మూత్రాన్ని ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఒకవేళ అలా చెయ్యాలి అని మనం ట్రై చేసామనుకో ఏమవుతుంది? మూత్రం సంచి కెపాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎక్కువసేపు మూత్రాన్ని మూత్ర సంచిలో ఆపుకోవటం వల్ల బ్యాక్టీరియా అంటే సూక్ష్మక్రిములు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుంది? మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఆ మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాట్లాడితే వాష్రూమ్ లో కూర్చోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మూత్రం వెళ్తుంటే రక్తం కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చలి జ్వరం వస్తూ ఉంటుంది. ఇవన్నీ దేనికి వస్తాయి? మూత్రం ఇన్ఫెక్షన్ ఉంటే వస్తాయి. దీనికి కారణం ఎవరు? మన అలవాట్లు, మన భయం. అంటే ఖచ్చితంగా ప్రతి 3-4 గంటలకి మూత్ర విసర్జన చేసుకోవాలి. చేసుకోకపోతే ఆ మూత్రం సంచి ఉబ్బిపోయి మనము మూత్రం కంప్లీట్ చేయడానికి వెళ్ళినప్పుడు పొత్తి కడుపు బాగా నొప్పి ఉంటుంది. రెండోది ఏంటి? బ్లాడర్ కంప్లీట్ గా ఎంటీ కాదు. వచ్చిన కాసేపటికి గంటకి మళ్ళీ మూత్రానికి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే కంపల్సరీ మనం ఏం చేయాలి? ప్రతి 3-4 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేసుకోవాలి. అలాగే మంచి టాయిలెట్ హైజీన్ అనేది మనము పాటించాలి. మూత్రంకి వెళ్ళిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. టిష్యూ పేపర్స్ అలవాటు అనేది పెట్టుకోవద్దు. అలాగే మన మరుగుదొడ్లని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే ఈ మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఉంటుందని నీళ్లు కూడా తక్కువ తీసుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడు చేయకూడదు. కనీసం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎప్పుడు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్.